హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ప్రతి ఒక్కరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026లో ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. హ్యాపీ న్యూ ఇయర్. ఎప్పుడు ఈరోజు అయితే మా వాళ్ళు అయితే సిద్ధులగుట్టకి వెళ్దామని చెప్పారు. జైత్యాల నుంచి వెళ్ళి స్టార్ట్ అయినాం. ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళాడు అక్కడికి. ఆర్మూర్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ అయితే సిద్ధులగుట్ట అయితే జస్ట్ చూడరు ఫ్రెండ్స్. వ్యూ క్రాసింగ్ ఉన్నది. గుట్ట ఎక్కాలనుకుంటే చూడూరి ఫుల్ క్రాసింగ్ ఉన్నది. మీకైతే లైవ్ చూపిస్తున్నా. నమః శివాయ. నేను చూస్తారు కదా, మొత్తం అయితే స్టోన్స్ ఉన్నాయి. మినిమం ఒక 3-4 మినిట్స్ అయితే టైం పడుతుంది గుట్ట ఎక్కాలనుకుంటే. కానీ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నది. నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్ చూస్తారు కదా, జస్ట్ ఇప్పుడే అయితే మేము ఇక్కడికి వచ్చేసినాం. చూడు ఫ్రెండ్స్, వ్యూ అయితే ఎలా ఉందో. గుట్ట పైన ఉన్నాం మేము ప్రజెంట్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. కంప్లీట్ స్టోన్సే ఉన్నాయి, కంప్లీట్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినాం సిద్ధులగుట్టకు. ప్రజెంట్ అయితే జైత్యాల నుంచి స్టార్ట్ అయినాం. జైత్యాల్, మేడిపల్లి, కొరుట్ల, మెట్టుపల్లి, మూడు బెమ్మల, మేడిపల్లి, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఇట్లా లాస్ట్ క్రికెట్ దగ్గర చౌరస్తా ఉంటుంది. చౌరస్తా నుంచి వెళ్ళి నిజాంబాద్ రావాలి. నిజాంబాద్ నుంచి వెళ్ళి ఆర్మూర్ దగ్గర ఆనంద్ షాపింగ్ మాల్ ఉంటుంది. అడికెళ్ళి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్నాక ఒక 1.5 కిలోమీటరు ముందరికి వచ్చి రైట్ తీసుకోవాలి. మీరు నార్మల్గా గూగుల్ లొకేషన్ ఆన్ చేస్తే మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ వ్యూ. ఓకే ఫ్రెండ్స్, చూడురి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ గుట్ట పైన లొకేషన్. ఇది చూస్తురా, కింద ఒక చెరువు కూడా కనబడుతుంది కదా, చెరువు. ఈ గుట్ట పైకి వెళ్ళే దారి. లొకేషన్ అయితే సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. నార్మల్గా అయితే ఆర్మూర్ బస్ స్టాండ్లో దిగి డైరెక్ట్ ఆటో వాళ్ళకి చెప్తే డైరెక్ట్ గుట్ట పైన తీస్తారు. అంటే సొంత వెహికల్ లేని వాళ్ళ కోసం అయితే గుట్ట పైకి వెళ్ళే దారి. మేమైతే గుట్టెక్కి లోపలికి వచ్చినాం. శివాలయం. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, మేమైతే లైన్లోకి వెళ్ళి అయితే వెళ్తున్నాం. ఓం నమః శివాయ. నేనా పడుతున్నాయా? గుహలకి వెళ్ళాలి ఏమో. ఇక్కడ గుట్ట పై దాకా వచ్చేసినాం. చూసిరిగా లైన్స్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఉంది. లైన్ అయితే ఇక్కడ నుంచి ఉన్నది. నేను చూడండి మంది ఎంతమంది ఉన్నారో. ఫ్రెండ్స్, ఈ గుహలకి వెళ్ళి అయితే దిగాలి లోపలికి దేవుడి దర్శనం చేసుకోవడానికి. లోపలికి వెళ్ళే దారి దేవుడిని దర్శించుకోవడానికి. ఓం నమః శివాయ. మనం అయితే గుహలకి వెళ్ళాలి.
శివాలయంకి వెళ్ళే దారి. ఓం నమ శివాయ. గుహ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. బండల కిందకి వెళ్ళిపోవాలి మనం. ఓం నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చూస్తారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్ గుహ లోపలికి వెళ్ళి మనం వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకోవడం ఉంటుంది. ఎందుకు అంట ఓం నమ శివాయ. కంప్లీట్ గుహలకి వెళ్తున్నాం. గుహలకి వెళ్ళే దారి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కంప్లీట్ గుహలకి వెళ్ళి శివుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. గుహ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్ లోపలికి వచ్చినాం మేము. ఓం నమ శివాయ. శివలింగం ఎగ్జిట్ జారి. గుహలోకి వెళ్ళైతే మళ్ళీ బయటకు వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. బయటకు వెళ్ళే దారి ఇది. చూడరు ఫ్రెండ్స్, బయటకు వెళ్ళే దారి ఎంత చిన్నగా ఉన్నాయి. చూడరు, బండలకి వెళ్ళాలి మొత్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్ ఈ గుట్ట లోపల ఇప్పుడే దర్శించుకున్నాం దేవుణ్ణి. ఇప్పుడే బయటకు వెళ్తున్నాం దర్శించుకొని. ఫ్రెండ్స్ బయటకు వెళ్ళే దారి. బయటకు వెళ్ళే దారి. ఓకే, ఫైనల్లీ బ్లెస్డ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇటు ముందుకు వెళ్తే మన శ్రీరాముల వారి ఆలయం ఉంది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇక్కడ ముంగడికి వెళ్తే ఫ్రెండ్స్ ఇది కోనేరు, పురాతనమైన కోనేరు ఫ్రెండ్స్. చూడండి, సిద్ధుల గుట్ట పైన ఉన్నది కోనేరు ఇది. ఓం నమ శివాయ.